నల్గొండ జిల్లా వార్తలకు చూద్దాం. ఇంద్రమిల్లులో అవినీతి జరిగిందంటూ మునుగోడులో ఎమ్మెల్యే నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంద్రమిల్ల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పేదలను విస్మరించి కేవలం వనరులు మాత్రమే ఇంద్రమిల్లులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ తిరగబడడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే వాయిదా వేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది. అధికారులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. గ్రామాన అవినీతి రాజ్యం వెళ్తూ అక్రమాలకు పాల్పడుతూ కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇంద్రమిల్లులు మంజూరు చేశారంటూ పెద్ద ఎత్తున పేదలు అక్కడ నిలదీయడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే పారదర్శకంగా సర్వే నిర్వహించి నిరుపేదలకు మాత్రమే ఇంద్రమిల్లులు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పేదలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా త్యాగానికి ప్రతీకైనటువంటి బక్రీద్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. అన్ని ఈద్గాల వద్ద కూడా ఈరోజు త్యాగానికి ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్యాగ నిరతిని స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా ఈ బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. ఇక ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున బక్రీద్ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటూ అల్లాను స్మరిస్తూ బక్రీద్ వేడుకలు చాలా వైభవంగా జరుపుకున్నారు.